సర్వోన్నతమైన దేవుడు మన ఏడ చూస్తున్న ప్రేమను బట్టి కొన్నిసార్లు మనకు కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు సంభవిస్తుంటాయి. వాటిని జయించుటకు, విడుదల పొందుటకు మనం సనగకూడదు. సనగటం దేవునికి ఇష్టమైన ఆయన పరిశుద్ధ వాక్యానికి మనం లోబడినప్పుడు, మనం ఎప్పుడైతే దేవుడు తప్పుకున్నామో నీ నెత్తి మీద నేరకుండా ఉండదు, అది ఆయన తీసుకుంటాడు. ఏం చేశానయ్యా, ఏదనుకున్నా అది కాలేదు, నిత్యం నా నెత్తి మీద నేరకుండా ఉందంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు దుఃఖం ఉంది, కన్నీళ్ళు అని అంటారు. నేనంటాను, దేవుని ఆత్మ చెప్తుంది, మనిషి రీతిగా చెప్తున్నాను, దేవుని ఆత్మ చెప్తున్నది. అది ఆయనకి యేసయ్యకి ఇష్టం మంచిదని దేవుని ఆత్మ చెప్తుంది. ఎవరికి? అది మన బరువును, మన బాధ్యతను ప్రభుకిచ్చి ఒప్పుకున్నప్పుడు, ఒప్పుకున్నప్పుడు ఆ భారం ఆయన మోస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కనికరించకు ఇష్టపడేవాడు. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో చూస్తే 7వ వచనం మాట చెప్తున్నాడు. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకుని విరోధంగా మాట్లాడి పాపము చేసితిమి అన్నారు. మేము నీకును దేవునికిని యెహోవాకును నీకుని విరోధంగా మాట్లాడి చాలా మంది జీవితంలో చూసినప్పుడు మాట కదా అన్నది ఏమన్నా మాటని దేవుడు వింటున్నాడు. దేవుడు దాన్ని ఇష్టపడేవాడు కాదు.